హైదరాబాద్ ట్రాఫిక్ కు కొంత రిలీఫ్ ఇవ్వనున్న మరో మెగా స్టీల్ బ్రిడ్జ్ త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. నగరంలోని నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ హాస్పిటల్ వరకు నిర్మించిన ఈ స్టీల్ ఫ్లైఓవర్ ను జూన్ 2న ఓపెన్ చేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఆ రూట్ లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యకు పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్ లో తుది దశకు మరో స్టీల్ బ్రిడ్జ్ నల్గొండ ఎక్స్ రోడ్ ఓవైసీ హాస్పిటల్ వరకు నిర్మాణం. 3.32 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జ్, 630 కోట్లు ఖర్చు. జూన్ 2న ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ డిమాండ్ కు అనుగుణంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, స్కైవేలు వరుసగా నిర్మాణం అవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నగర మౌలిక వసతులపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులు పూర్తి కాగా ఇప్పుడు మరో కీలకమైన స్టీల్ బ్రిడ్జ్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. మలక్పేట్ ప్రాంతంలో నిత్యం కనిపించే ట్రాఫిక్ జామ్ కు చెక్ పెట్టేలా రూపొందించబడిన ఈ స్టీల్ ఫ్లైఓవర్ మొత్తం 3.32 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్ల సామర్థ్యంతో నిర్మించారు. సుమారు 630 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పలు సాంకేతిక, పరిపాలన అడ్డంకులను దాటుకొని చివరకు నిర్మాణ పనులు ముగింపు దశకు చేరాయి. ప్రత్యేకంగా ఐఎస్ సదన్ పరిసరాల్లో ఉన్న దేవాలయం, ప్రార్థనా మందిరాలపై ప్రభావం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భూసేకరణ ప్రక్రియ కూడా చాలా సార్లు ఆలస్యమైంది. అయినప్పటికీ అధికారులు దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. ఇటీవలే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో పనుల్లో మరింత వేగం పెరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఈ మెగా స్టీల్ బ్రిడ్జ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రారంభం అనంతరం మలక్పేట్, కాంచన్బాగ్ కారిడార్ లో ట్రాఫిక్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడనున్నాయని అధికారులు చెబుతున్నారు.